మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలే కానీ ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు నంద్యాలకు చెందిన ఇసాక్ బాషా. అతి సామాన్య మధ్యతరగతి వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబానికి జన్మించిన ఆయన నేడు ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన సుమన్ టీవీ నంద్యాల స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇసాక్ బాషా గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు తాతలు ఏం చేసేవారు? అంటే ఆర్థికంగా స్థితిమంతుల మధ్యతరగతి కుటుంబానికి చెందేవారు? మేము మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులం అండి. మేము వ్యవసాయ ఆధారిత కుటుంబము. మా తండ్రి గారు వ్యవసాయంతో పాటు బిజినెస్ కూడా, టొబాకో బిజినెస్ కూడా చేయడం జరిగింది. తర్వాత నేను కూడా కొంతవరకు వ్యవసాయం కంటిన్యూ చేయడం కూడా జరిగిందండి. సార్, మీ విద్యార్హతలు ఏంటండి? అంటే మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారండి? నా విద్యార్హత అంతా కంప్లీట్గా, నా ఎడ్యుకేషన్ అంతా మున్సిపల్ హై స్కూల్ నంద్యాలలోనే జరిగిందండి. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు నంద్యాల నుంచి చేయడం జరిగింది. మున్సిపల్ హై స్కూల్ స్టడీస్ అయ్యింది. పిఎస్సి అండ్ కేవీసీ డిగ్రీ కాలేజీలో బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో 1 ఇయర్ వచ్చేసి వెలుగోడు శ్రీ నీలకంఠరెడ్డి కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ అక్కడ చేశాను. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి పిఎస్సి అండ్ కేవీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేయడం జరిగిందండి. పాస్ అవుట్ వచ్చేసి 83లో మా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు అంటే మీ గత చరిత్ర చూస్తే మీ కుటుంబానికి ఎలాంటి రాజకీయ వారసత్వం అనేది లేదండి. వాస్తవం. మీరు రాజకీయాల్లో రాణిస్తున్నారు ప్రస్తుతం. అంటే ఇది ఏ విధంగా సాధ్యపడింది అంటారు? అంటే మీరు ప్రస్తుతం మీ రాజకీయ అరంగేట్రం అనేది ఏ పార్టీ నుంచి ఎప్పుడు జరిగిందండి? మీరు చెప్పింది వాస్తవం అండి. మా ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడూ లేదు. కాకపోతే నాకు ఎడ్యుకేషన్ పీరియడ్ నుంచి కొంతవరకు పాలిటిక్స్ అంటే, ఆ విధానాలంటే నాకు మొదటి నుంచి ఆకర్షితులుగా ఉండి నాకు ఇంట్రెస్ట్ అండి. అందుకని నేను ఎడ్యుకేషన్ పీరియడ్ నుంచి పాలిటిక్స్లో చురుగ్గా పాల్గొనేవాడిని. ఆ ఉద్దేశంతోనే నేను అల్లాదయ వల్ల నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. మీ రాజకీయ అరంగేట్రం అనేది ఏ పార్టీ నుంచి ఏ ఇయర్ జరిగిందండి? నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అభిమాని అండి. మా పీరియడ్లో 83లో మా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు కూడా నేను కాలేజీ ఎలక్షన్స్లో కూడా చురుగ్గా పాల్గొనడం జరిగింది. అప్పుడైతే నేను దేనికి పోటీ అయితే చేయలేదు. కంటిన్యూగా మేము ఎడ్యుకేషన్ పీరియడ్లో కూడా పాలిటిక్స్లో, అంటే రాజకీయాల్లో చేయడము, ఏదైనా ఎవరికైనా సమస్య వస్తే హెల్ప్ చేయడము, అటువంటివి నేను ఫస్ట్గా చేసేవాడిని. నేను కంప్లీట్గా కాంగ్రెస్కు అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అభిమానంగా ఉండింది. మా పీరియడ్లో మేము నీలం సంజయ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఎడ్యుకేషన్ పీరియడ్లో ఉన్నాము. అప్పుడు ఆయనతో పాటు అంటే ఒక చిన్న కార్యకర్త లెక్క జరగడం జరిగింది. బుజ్జాయింక్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఎంపీగా గెలిచారు. తర్వాత రామ్నాథ్ రెడ్డి గారితో మా జర్నీ జరిగిందండి. అలాగే గంగుల ప్రతాప్ రెడ్డి గారితో అప్పుడు నంద్యాల ఎంపీగా, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోసం అని చెప్పేసి తన ఎంపీ సీటును కూడా సాక్రిఫైస్ చేసి చేయడం జరిగింది. అప్పుడంతా నేను కాంగ్రెస్తో కంటిన్యూగా ఉండి అటువంటి పెద్ద నాయకులతో కలిసి నేను నా జర్నీ చేయడం జరిగింది. సో మొదట చూసుకుంటే పార్టీల పరంగా చూసుకుంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ తర్వాత తెదేపాలో ఉన్నారు, తర్వాత వైకాపా వచ్చారు. కాదండి, నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్తో ఉండేవాడిని. మా లోకల్ ఎలక్షన్స్ అప్పుడు, కౌన్సిలర్ ఎలక్షన్స్ అప్పుడు ఒక షార్ట్ పీరియడ్ నేను టీడీపీలో వర్క్ చేయడం జరిగింది, లోకల్ మా కౌన్సిలర్ కోసం అని చెప్పేసి. ఆ తర్వాత రాజకీయాల్లో నేపథ్యం మారిన తర్వాత పెద్దలు శిల్పమోహన్ రెడ్డి గారు నంద్యాలకు రావడం జరిగింది. ఆయన విధి విధానాలు నచ్చి ఆయన నా దగ్గరికి వచ్చి మళ్ళీ అడగడం వల్ల నేనైతే సార్కు చెప్పాను, శిల్పమోహన్ రెడ్డి గారికి. అప్పుడు కొంత డిఫరెన్స్ బిట్వీన్ బుజ్జాయింక్ రెడ్డి అండ్ శిల్పమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆస్పిరెంట్స్గా ఉండడం జరిగింది. వాళ్ళు అడగడం అప్పుడు శిల్పమోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించి అడిగితే, అన్న మేమైతే కాంగ్రెస్ అభిమానులము, మేము కాంగ్రెస్తోనే ఉంటాం ఎప్పుడైనా సరే, టికెట్ అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళతో పాటే కలిసి పనిచేస్తాము అట్లా అని చెప్తే, మేము కూడా కాంగ్రెస్ భావజాలాలు ఉండే వ్యక్తులం కాబట్టి మీరు చేయండి అంటే డెఫినెట్గా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శిల్పమోహన్ రెడ్డి గారితో నేను జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన యొక్క పాలసీస్ అవి ఇవి తెచ్చి ఈ రోజు వరకు కూడా నేను ఆయనతోనే ఉన్నాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీకి రావడం, రాయలసీమ నేపథ్యం అంతా ఏమంటే ఒక గ్రూప్ లెక్క ఇక్కడ పాలిటిక్స్ ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తితో నమ్ముకుని ఉంటే దాని ప్రకారమే వాళ్ళతో పాటే ఫాలో కావడం అనేది మొదటి నుంచి రాయలసీమలో ఒక నానుడండి.
అదే ప్రకారం నేను శిల్పమోహన్ రెడ్డి గారితో ఉన్నాను. కొంత పీరియడ్ మీరు చెప్పింది కరెక్ట్గా తెలుగుదేశంలో శిల్పమోహన్ రెడ్డి గారితోనే నేను ఉన్నాను. అలాగే మళ్ళీ శిల్పమోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైసీపీలోకి చేరడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను వచ్చి ఆయనతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగిందండి. ఓకే అండి. కాంగ్రెస్ కావచ్చు, తెదేపా కావచ్చు, వైకాపా కావచ్చు మీరు ఈ పార్టీల్లో రకరకాల హోదాల్లో అంటే పదవుల్లో పనిచేశారు. ఆ పదవులు ఏవో చెప్తారు? నేను ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో కూడా అధ్యక్షునిగా పనిచేశానండి. అప్పుడు ఏ బ్లాక్ బి బ్లాక్ సుభగురుమూర్తి గారు అని చెప్పేసి మాకు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. దాని తర్వాత కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ బివై రామయ్య గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఆ పీరియడ్లో ఏ బ్లాక్ బి బ్లాక్ అని నంద్యాల 2 బ్లాకులుగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏ బ్లాక్ కాంగ్రెస్ తరఫున ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. బి బ్లాక్ మన పురుషోత్తం రెడ్డి గారు, ఎర్రబోలు పురుషోత్తం రెడ్డి గారు పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ప్రెసిడెంట్గా నేను ఆ పార్టీకి సర్వీస్ చేస్తూ ఆ తర్వాత శిల్పమోహన్ రెడ్డి గారు తెలుగుదేశంలోకి రావడము, దాంట్లో మళ్ళీ నేను తెలుగుదేశంలో కూడా అధ్యక్షునిగా పనిచేయడము, దాని తర్వాత వైసీపీలోకి పోవడము, వైసీపీలో కూడా నేను అధ్యక్షునిగా కొన్ని రోజులు పనిచేయడము, తర్వాత స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేయడము, ఈ రకంగా నేను నా జర్నీ పొలిటికల్గా జరిగిందండి. ఈ పదవులే కాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా మీరు పనిచేశారంట. అవునండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ప్రధానంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక బై ఎలక్షన్స్ అనేటివి జరిగాయండి. ఆ పీరియడ్లో శిల్పమోహన్ రెడ్డి గారిని ఏ రకంగా సరే ఓడించాలనే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విపరీతంగా పనిచేయడం జరిగిందండి. ఆ పీరియడ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 12 రోజులు 15 రోజులు ఇక్కడ ఉండి క్రాస్ చేయడం జరిగిందండి, ఇక్కడ క్యాన్వాస్ చేయడం జరిగిందండి. ఆ పీరియడ్లో మేము విపరీతంగా కష్టపడి ప్రజల దగ్గరికి మన్నలు కావాలని చెప్పేసి చేయడము బాగా కష్టపడడం జరిగింది. ఆ పీరియడ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల తరఫున ఇతను బాగా కష్టపడుతున్నాడని చెప్పేసి నాకు ఒక ఐడెంటిఫికేషన్ రావడానికి ఆ బై ఎలక్షన్స్ ఒక కారణమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ పీరియడ్లో అంత పెద్ద వ్యక్తి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుల వారు ఇక్కడ ఉండడము, వారితో పాటు చేయడం వల్ల నాకు కొంత అక్వైంటెన్స్ దొరికింది. దానివల్లనే నాకు గుర్తింపు లభించింది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి. దాదాపుగా దాదాపు 7.5 కాలం పాటు మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశారు. అవును. ఆ పదవీ కాలంలో మీరు మార్కెట్ యార్డ్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేశారండి? మంచిగా వచ్చానండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను కదా ఇప్పుడే, ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ బీసీ మైనార్టీలకు ఎంతో మంచి చేసే వ్యక్తి. ఆయన ఆ ఉద్దేశంతో 50% వచ్చేసి వీళ్ళకందరికీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇవ్వాలని చెప్పేసి స్టేట్ అంతా ఒక పాలసీ పెట్టుకొని ఆ పాలసీ ప్రకారం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డ్ను కూడా మైనార్టీలకు కేటాయించడం జరిగింది. నేను శిల్పమోహన్ రెడ్డి గారి సహకారంతో నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎలక్ట్ కావడం జరిగిందండి. నేను మరొకసారి దీనికి సహకారం అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి, శిల్పమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ పీరియడ్లో నేను వచ్చేసి అది కరోనా పాండమిక్ పీరియడ్లో నేను ఉండడం జరిగిందండి. ఆ పీరియడ్లో ఆల్మోస్ట్ 2 years పాండమిక్ పీరియడ్ ఉంది. నేను 1.5 year మాత్రమే మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండడం జరిగింది. ఆ పీరియడ్లో అప్పుడు నంద్యాలలో కూరగాయల మార్కెట్ కంప్లీట్గా మూసివేయడం జరిగింది. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ కోసం అని చెప్పేసి కూరగాయలు నంద్యాలే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియా అంతా కంప్లీట్గా చేయడం జరిగింది. అప్పుడు ప్రతి వ్యక్తి కూరగాయలకు కానీ గ్రాసరీస్కు అన్నిటికీ ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంటే మా హైయర్ అథారిటీస్తో మాట్లాడేసేసి నూనెపల్లిలో ఒక డిస్టెన్స్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. టెక్కే మార్కెట్ యార్డ్లో వచ్చేసి ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 6 నెలలు ప్రజలకు సేవ చేస్తూ ₹1 కూడా గవర్నమెంట్కి కూడా అంటే మార్కెట్ యార్డ్కి కూడా ₹1 కూడా ట్యాక్స్కి ఇవ్వకుండా అన్ని రకాల ఫెసిలిటీస్తో సోషల్ డిస్టెన్స్తో శానిటైజింగ్ చేసి జాగ్రత్తగా ప్రజలకు సర్వీస్ చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్లకు కూడా సర్వీస్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే కొన్ని గోడౌన్స్ వచ్చేసి నంద్యాల మార్కెట్ యార్డ్లో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నంద్యాల చరిత్రలో ఇక్కడ రైతులలో ఎక్కువగా మిర్చి
ఎక్కువ పండించే రైతులండి. మేము ఇక్కడ నుంచి మిర్చి పండించిన రైతులందరూ తీసుకొని పోయి మనం గుంటూరులో మిర్చి యార్డ్ ఉంటుంది కాబట్టి గుంటూరుకు తీసుకొని పోయి అమ్మేవాళ్ళండి. దానివల్ల మనకు ఇక్కడ ఉండే రైతులకు ఎంతో వ్యయప్రసాలకు పోవాలి. అక్కడికి పోయిన తర్వాత అందులో మా ఏరియాలో సూపర్ 6, సూపర్ 10 ఆ వెరైటీసు ఇక్కడ ఎక్కువగా మా అట్మాస్ఫియర్కు పండుతాయి కాబట్టి ఇక్కడ ఆ రైతులు అదే వేసేవాళ్ళు. అక్కడ గుంటూరు మిర్చి యార్డ్లో వాటికి రేటు తక్కువగా వచ్చేది. ఇక్కడ నుంచి ఎన్నో వ్యయప్రసాలు పెట్టి తీసుకుని పోయి అక్కడ ఉండి వాళ్ళకట రేట్ రాక 2 రోజులు 3 రోజులు ఆగిపోయి ఎంతో కష్టపడి ఎంత నష్టపోయేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన రేటు వచ్చేంత వరకు వాళ్ళు తగ్గించేవాళ్ళండి. ఆ రకంగా ఎంతో కష్టం ఉండేది. నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా అయిన తర్వాత ఇంత హైయెస్ట్ ప్రొడక్షన్ మనకు ఉండి మనం ఇంత నష్టపోతున్నాము, నంద్యాలలోకి ఎందుకు మిర్చి యార్డ్ ఏర్పాటు కాకూడదని చెప్పేసి ఒక ఉద్దేశం ఆలోచన చేసి అధికారులతో మాట్లాడేసి అందరితో మాట్లాడి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటి మా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, అప్పటి మా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 100 ఎకరాలు మిర్చి యార్డుకు స్థలం కేటాయించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు దయతో 50 ఎకరాలు ఎక్కడైనా సరే స్థలం కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆ పీరియడ్ కంటే ముందే ఇక్కడ రైతులకు నష్టం జరగకూడదు కాబట్టి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు టెక్కే మార్కెట్ యార్డ్లో ఇమ్మీడియట్గా శాంక్షన్ తీసుకొని మిర్చి కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశామండి. మిర్చి కొనుగోలు కేంద్రం ఇప్పుడు ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా రన్ అవుతూ ఉంది. అదొక పెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు వరకు ఎప్పటికీ మాకు రైతులకు ఎంతో ఇబ్బందిగా ఉండేదాన్ని ఈరోజు నంద్యాలలోనే మేము ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే రైతులకు తీసుకొని చేస్తా ఉన్నామంటే ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. సార్ మీకు ఎమ్మెల్సీగా ఎలా అవకాశం వచ్చిందండి? ఆ పీరియడ్లో 1.5 year పీరియడ్ జరిగిందండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్ పీరియడ్లో నంద్యాలకు మైనారిటీలకు ఇక్కడ మైనారిటీలు ఎక్కువ సోదరులు ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ పీరియడ్లోనే అప్పుడు బై ఎలక్షన్స్ పీరియడ్లో నేను ఖచ్చితంగా నంద్యాలకు మైనారిటీలకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగిందండి. మనకందరికీ తెలిసిన విషయమే. జగనన్న ఒక్కసారి మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందులో భాగంగానే నంద్యాలలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. నాకు అల్లాదయ వల్ల శిల్పమూడి గారి సహకారంతో లోకల్ ఎంక్వైరీ వల్ల నాకు ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని నాకు ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి, ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు చేసిన అభివృద్ధి ఏంటండి అసలు ఇప్పటిదాకా? నాకు మార్కెట్ యార్డు చైర్మన్గా ఉన్నప్పుడు కరోనా పీరియడ్లో కొంత ఇబ్బంది జరిగింది వాస్తవమే. కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఏమంటే నేను కొన్ని బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నూనెపల్లి మార్కెట్లలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంతవరకు ఎప్పుడు లేనటువంటి మిర్చి యార్డ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. అదే రకంగా ఒక 6 years పీరియడ్ నేను ఉంటామని చెప్పేస్తే నాకు 3 yearsలోనే మేము అధికారం కోల్పోవడము, మేము ప్రతిపక్షంలోకి రావడం కూడా జరిగిందండి. ఆ ఇన్ బిట్వీన్ ఆ 3 years పీరియడ్లో కూడా నేను ఏం చేశానంటే నంద్యాలకు వచ్చేసి PMJVK కింద మైనార్టీలకు 6 బిల్డింగ్లు దాదాపుగా ఇప్పుడు అవి అండర్ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఉన్నాయి. ఆ శాంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. నందమూరి దగ్గర అవి బిల్డింగ్స్ కూడా శాంక్షన్ అవుతా ఉన్నాయి. మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ పని ఏది సక్రమంగా జరగదు కాబట్టి 2 స్లాబులు అయిపోయినాయి, 2 బిల్డింగ్స్ సగం దశలో ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆపడం జరిగిందండి. అది ఏ పీరియడ్లో ఉందో కూడా చెప్పాలంటే బాధిస్తూ ఉంది. ఎందుకంటే సెంట్రల్ స్కీము అది నంద్యాలకు వచ్చింది. మైనార్టీలకు, మహిళలు, లేడీస్ స్టూడెంట్స్కు, జెంట్స్కు హాస్టలు, సద్భావన భవనం ఇవన్నీ ఒక 6 బిల్డింగ్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ ఏర్పడితే ఎంతోమంది ఇక్కడ ఎక్కువ మైనార్టీలు ఉన్నారు. మైనార్టీ సోదరులకు అందరికీ పనికి వస్తుంది అది. అటువంటి బిల్డింగ్స్ను కూడా స్టార్ట్ చేసి కాంట్రాక్టర్కి ఇచ్చి అలాట్మెంట్ అయ్యి కొంత డబ్బులు వచ్చి స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని నత్తనడకన పని చేస్తూ ఉన్నారంటే ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి, మీరు ఒక పార్టీ నాయకుడిగా ఎమ్మెల్సీగానే కాదు ఒక ప్రజా సేవకుడిగా కూడా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారని విన్నాం. ఇది నిజమేనండి? ఫస్ట్ నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం ఏమంటే సేవ చేయడానికి ఎప్పుడైనా సరే ఒక 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 ఊత కావాలండి, ఒక శక్తి కావాలి.
అది నియరెస్ట్గా సేవ చేయడానికి రాజకీయం అనేది ఒక మంచి ఊతండి. ఒక ఒక పవర్ లెక్క ఉంటుంది. ఒక మనిషికి ఒక ఏజ్ వ్యక్తికి ఒక కట్టె ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా రాజకీయం అనేది ప్రజలు సేవ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి కూడా నాకు చేతనంత, నేను చెప్పాను కదా నేను మధ్యతరగతి కుటుంబీకుడిని, నాకు చేతనంత వరకు నేను ఎప్పుడైనా సరే సహాయం చేస్తూ పోతూ ఉంటాను. అల్లా దయ వల్ల, అల్లా కరుణ వల్ల నాకు ఆ గుణం ఉంది. నేను కంటిన్యూగా ఆ వర్క్ చేసుకుంటూ పోతా ఉన్నాను. ఇంతకుముందు నంద్యాలలో ఫ్లడ్ ఏర్పడింది, హయ్యెస్ట్గా వర్క్ చేశాను మేము. అప్పుడు మాధవీలత గారని ఆర్డీఓ, ఇప్పుడు జేసీ గారు ఉన్నారనుకుంటాను, మాధవీలత ఆర్డీఓ మేడం గారు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఆ పీరియడ్లో నేను ఏమీ కాదు, అంటే అప్పుడు నేను అధ్యక్షునిగా మాత్రమే ఉన్నాను. శిల్పమురళి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పీరియడ్లో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ లెక్క ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ అని చెప్పేసి నా ఫోన్ నెంబరే ఇచ్చి ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకొని వచ్చేసి నేను అందరినీ తీసుకొని ఒక వింగ్ ఏర్పడిచ్చేసి ఎక్కడ ఏ సమస్య ఎవరు పోయినా తీసుకొని పోయి చేయడము ఎంతో ఉపయోగం. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, ఆ సర్వీస్ సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. అప్పుడు ఎంతో వర్క్ చేయడము. ఒక అబ్బాయి, 2 అబ్బాయిలండి, ఇప్పుడు మీరు చెప్తే గుర్తొస్తుంది. నందమూరి నగర్ దాటిపోయిన తర్వాత 2 అబ్బాయిలు ఫ్లడ్ ఎంతవరకు వస్తూ ఉందని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఏట్లోకి రావడం జరిగిందండి. రివర్స్ పోయేటప్పటికే వాళ్ళు పోలేక దగ్గర నడుముల నుంచి గుండెల వరకు నీళ్లు వచ్చేసిన తర్వాత అక్కడ ఉండే ఒక వేప చెట్టుని తీసుకొని పైకి ఎక్కి కూర్చోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు, ఒక చిన్న ఫోన్ ఉండేది. దగ్గర 22 ఇయర్స్ ఉండే అబ్బాయిలు చిన్నగా వాళ్ళు నీళ్ళు ఎలా పెరుగుతా పోతే వేప చెట్టుకు లాస్ట్లో చివరి నుంచి పోయి కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళది నా హెల్ప్ లైన్ నా నెంబర్ ఉండడంతో నాకు రాత్రి ఫోన్ చేయడము, హెల్ప్ చేయమని అడగడము, నేను పోలేకపోవడం, ఆర్డీఓ మేడం తెలుసుకొని ఎంత రిస్క్గా చేసి మేము అప్పుడు శ్రీశైలం నుంచి అక్కడి నుంచి మేడం గారు బోట్స్ కూడా తీసుకొని వచ్చారు. రాత్రి మేము పోతామని చెప్పేసి మేడం నైట్ అయితే నేను అలౌ చేయని చెప్పేసి మార్నింగ్ ఎంతో రిస్క్గా తీసుకొని పోయి ఒక హెల్ప్